హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ గురించి చూసాం. అయితే మనం చూసాం సెల్స్ అనేవి ఎట్లా వర్క్ చేస్తాయి అంటే గ్రాన్యులోసైట్స్ కానీ ఎగ్రాన్యులోసైట్స్ కానీ ఎలా పర్టిక్యులర్గా యాంటీజెన్ని అటాక్ చేస్తాయి అని చెప్పి, అలాగే గ్రాన్యులోసైట్స్ వాటి యొక్క స్పెసిఫిక్ రోల్స్, అవి మనకుండే టోటల్ డబ్ల్యూబీసీ సెల్స్లో ఎంత పర్సంటేజ్ ఉంటాయి అనేది కూడా మనం ఆల్రెడీ చూసాం. అయితే ఈ పర్టిక్యులర్ క్లాస్లో మనం ఏంటి అంటే ఆర్గాన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. అంటే ఇప్పుడు సెల్స్ ఎక్కడ ఉంటాయి, ఇండివిజువల్గా సెల్స్ అంటూ ఎక్కడ ఉండవు కదా, ఏదన్నా పర్టిక్యులర్ టిష్యూస్, ఆ టిష్యూస్ వచ్చి పర్టిక్యులర్ ఆర్గాన్స్లో ఉంటాయి. మనకంతే కదా, ఎప్పుడు కూడా సెల్స్ అనేవి ఎప్పుడు కూడా టిష్యూస్ని ఫామ్ చేస్తాయి, ఆ టిష్యూస్ అనేవి ఆర్గాన్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? సో అట్లాగా మనకి ఈ ఇమ్యూన్ సెల్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గాన్స్లో ఉంటాయంట. అంటే మనకి ఎట్లాగా కార్డియోవస్క్యులర్ సిస్టమ్ అని, అలాగే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అని, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అని ఎట్లా ఉంటాయో అలాగే మనకి ఇమ్యూన్ సిస్టంలో కూడా కొన్ని ఆర్గాన్స్ ఉంటాయంట. వాటిలో ఏ టైప్స్ ఉంటాయి అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. సో ఆర్గాన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. సో అసలు ఈ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇప్పుడు మనకి డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుందాం. డైజెస్టివ్ సిస్టంలో ఉండే ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడం. అలాగే ఈ ఆర్గాన్స్ ఏవైతే మనకి పర్టిక్యులర్గా ఇమ్యూన్ సిస్టంలో ఉన్నాయో వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మెచ్యురేషన్. అంటే ఇప్పుడు బ్లడ్ సెల్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ అనేవి మనకి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. కానీ వాటి మెచ్యురేషన్ అనేది డిఫరెంట్గా జరుగుతుంది అని. సో మనకి బి లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్ అనేది బోన్ మ్యారోలో జరిగితే, టీ లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంట, థైమస్లో జరుగుతుందంట. ఓకేనా? సో ఇక్కడ థైమస్ కూడా ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఆర్గాన్లో ఒక పార్ట్. ఓకేనా? సో చూడండి, మెచ్యురేషన్, డిఫరెన్షియేషన్, ప్రొలిఫరేషన్ ఆఫ్ టీ అండ్ బి లింఫోసైట్స్ అక్కర్ ఇన్ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో మెచ్యురేషన్ అంటే ఒక యాంటీజెన్ని అటాక్ చేసే కెపాసిటీని తెచ్చుకోవడాన్ని మెచ్యురేషన్ అంటున్నాం. అలాగే డిఫరెన్షియేషన్ అంటే మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం, అన్నీ కూడా ప్రోజెనిటర్ సెల్స్ నుంచి వస్తాయి. సో ప్రోజెనిటర్ సెల్స్ నుంచి ఎప్పుడైతే ఫైనల్ సెల్స్ వస్తాయో అవి డిఫరెన్షియేట్ అయిన సెల్స్ అన్నమాట. సో ఆ డిఫరెన్షియేషన్. అలాగే ప్రొలిఫరేషన్ అంటే ఇక్కడ ఏంటి అంటే నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం. మరి ఎందుకంటే మనకి 1 or 2 సెల్స్ అనేవి సరిపోవు కదా యాంటీజెన్ అటాక్ చేయడానికి, మిలియన్స్లో కావాలి మనకి ఇమ్యూన్ సెల్స్. సో ఆ ప్రొలిఫరేషన్ ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అంట, లింఫాయిడ్ ఆర్గాన్స్లో జరుగుతాయంట. ఓకేనా? సో లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేవి జనరల్గా 2 టైప్స్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏమేంటంటే బోన్ మ్యారో, థైమస్. మనం చెప్పుకున్నాం బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ రెండు ప్రొడ్యూస్ అయ్యేది ఎక్కడంట, బోన్ మ్యారోలో అంట. కానీ బి లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్ అనేది బోన్ మ్యారోలోని, అలాగే టీ లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్ అనేది థైమస్లోని జరగడం అవుతుంది. ఓకేనా? వీటితో పాటు లింఫాయిడ్ ఆర్గాన్స్ ఇంకేమేంటంట, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంట. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే స్ప్లీన్. చూసారా, ఇమ్యూన్ సిస్టమ్ ఆర్గాన్స్ అనేవి సెపరేట్ కాదంట, ఆల్రెడీ ఉన్న డైజెస్టివ్ సిస్టము అట్లాగే సర్క్యులేషన్ సిస్టంలో ఉన్న ఆర్గాన్స్తోనే మనకి ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఆర్గాన్స్ అనేవి ఫామ్ అయినాయన్నమాట. సో స్ప్లీన్ అనేది మనకి జనరల్గా డైజెషన్లో యూజ్ అవుద్ది. అలాగే ఎప్పుడైతే వాటి లైఫ్ స్పాన్ అయిపోయిన ఆర్బీసీ ఉంటాయో అవి వచ్చి స్ప్లీన్లోనే చనిపోతాయి కదా. అలాగే లింఫ్ నోడ్స్. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే మనకి బ్లడ్ వెస్క్యులర్ సిస్టమ్ ఉంటుంది కదా. సో బ్లడ్ వెస్క్యులర్ సిస్టమ్ని ఎప్పుడు కూడా మనకి రెడ్ కలర్లో చూపిస్తారన్నమాట ఏదైనా పిక్చర్స్లో. అట్లాగే మనకి బ్లూ కలర్లో ఆ పక్కనే మనకి ఇంకొన్ని వెజల్స్ లైక్ సిస్టమ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే లింఫాటిక్ సిస్టమ్ అంట. అంటే మనకి బ్లడ్ వెజల్స్తో పాటే లింఫాటిక్ సిస్టమ్ కూడా దాని పక్కనే ఉంటుందంట. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్లో బ్లడ్ వెజల్స్ అని, ఆర్టరీస్ అని, క్యాపిలరీస్ అని ఎలా ఉంటాయో లింఫాటిక్ సిస్టంలో కూడా లింఫాటిక్ వెజల్స్ అని, లింఫాటిక్ క్యాపిలరీస్ అని, మనకి బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందో దాని పక్కనే ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో లింఫాటిక్ సిస్టంలో పర్టిక్యులర్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ ఏరియాస్ని ఏమంటాము అంటే లింఫ్ నోడ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా?
అలాగే మ్యూకోసల్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ, గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అనేవి కూడా మనకు ఉంటాయన్నమాట. వాటి గురించి చూద్దాం డీటెయిల్గా. సో బోన్ మ్యారోలో ఏం జరుగుతుంది? టీ అండ్ పీ లింఫోసైట్స్ ఆల్మోస్ట్ బోన్ మ్యారోలో అన్ని రకాల బ్లడ్ సెల్స్ అనేవి సింథసిస్ అవుతాయి. సింథసిస్ అన్నా ప్రొడక్షన్ అన్నా ఇక్కడ ఒకటే. సో సింథసిస్ అవుతాయి. బట్ బీ సెల్స్ యొక్క పర్టిక్యులర్ మెచ్యురేషన్ అనేది బోన్ మ్యారోలో మనకి జరుగుతుందన్నమాట. ఓకేనా. డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ద yolk sac, fetal liver and fetal bone marrow are major sites for synthesis and maturation of B cells. అంటే మనం ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు బీ సెల్స్ అనేవి సింథసిస్ అవ్వడం, మెచ్యురేషన్ అవ్వడం అనేది ఇంకా బోన్ మ్యారోతో పాటు యోక్ శాక్ అంటే మనకి ఫుడ్ని అందించే శాక్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా తెలుగులో చెప్పాలి అంటే సొన అంటాం గుడ్డులో. సో దాన్నే యోక్ శాక్ అంటాం. దాంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మనం ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు యోక్ శాక్, ఫేటల్ లివర్ అంటే ఆ ఎదుగుతున్న బేబీ ఏదైతే ఉంటుందో ఆ బేబీ యొక్క లివర్ కూడా మనకి బీ లింఫోసైట్స్ని సింథసైజ్ చేయడం, అలాగే వాటిని మెచ్యురేషన్ చేయడం కూడా చేస్తుందంట. బట్ అడల్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి అంటే మనలో మెచ్యురేషన్ అనేది, సింథసిస్ అనేది రెండూ కూడా మనకి బోన్ మ్యారోలోనే జరుగుద్ది. పర్టికులర్గా ఇక్కడ బీ లింఫోసైట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా. ఇన్ బర్డ్స్ అంటే బర్డ్స్లో ఆల్రెడీ చెప్పా, బీ సెల్స్ అనేవి, బీ లింఫోసైట్స్ అనేవి ఎక్కడ మెచ్యురేషన్ అవుతాయంట? బుర్సా ఆఫ్ ఫ్యాబ్రీషియస్ అని చెప్పేసి ఒక ఆర్గాన్ ఉంటుంది. అది గట్టకి దగ్గరలో ఉంటుందంట. గట్ అంటే ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్ట్. ఓకేనా. సో గట్టకి దగ్గరలో బుర్సా ఆఫ్ ఫ్యాబ్రీషియస్ అని ఉంటుంది. అందులో మనకి బీ సెల్స్ అనేవి మెచ్యూర్ అవుతాయంట. సో అందుకే బీ సెల్స్కి ఆ పేరు ఎట్లా వచ్చిందనేది కూడా చెప్పాను. అంటే బోన్ మ్యారోలో సింథసిస్ అవుతున్నాయని కాదు, ఫస్ట్ ఐడెంటిఫై చేయడమే వాళ్ళు బుర్సా ఆఫ్ ఫ్యాబ్రీషియస్లో ఐడెంటిఫై చేసి బీ లింఫోసైట్స్ అని చెప్పి పెట్టారు. అలాగే మెచ్యురేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్ ఎక్కడ జరుగుతాయి అంటే అవి పర్టికులర్గా థైమస్. ఓకేనా. సో సింథసిస్ ఆఫ్ బీ సెల్స్ బోన్ మ్యారో. సో ఫస్ట్ మెచ్యురేషన్ అవుతాయి అంటే బోన్ మ్యారోలోనే సింథసిస్ అవుతాయి బీ సెల్స్, అలాగే బోన్ మ్యారోలోనే మెచ్యురేషన్ అవుతాయి. వన్స్ మెచ్యురేషన్ అయిపోయాక ఎక్కడికి వెళ్తాయంట? సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. అంటే ఇక్కడ బీ సెల్స్ యొక్క సింథసిస్, మెచ్యురేషన్ అనేది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో జరుగుతుంది. యాంటీజన్ని ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తాయి అంట? మెయిన్గా సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లోకి. మీకు తెలుసా, మనం చెప్పుకున్నాం కదా లింఫాటిక్ సిస్టమ్, సర్క్యులేషన్ సిస్టమ్ పక్కనే ఉంటాయని. ఎప్పుడైతే యాంటీజన్ అనేది సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుద్దో, అంటే ప్యాథోజన్స్ అనేవి మనకి బ్లడ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోతాయో లేదా అదర్ టిష్యూస్లోకి ఎంటర్ అవుతాయో, వెంటనే ఈ లింఫాటిక్ సిస్టంలో ఉన్న లింఫోసైట్స్ అంటే బి అండ్ టీ లింఫోసైట్స్ అనేవి సర్క్యులేషన్లోకి ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి ఎక్కడైతే టార్గెట్ సైట్ అంటే ఎక్కడైతే యాంటీజన్ బాడీలో ప్రజెంట్ అయ్యిందో అక్కడికి వెళ్తాయంట. ఓకేనా. సో మనం ఆల్రెడీ దీని గురించి చూసాం కదా, ఏ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనేది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థైమస్. సో థైమస్ గ్లాండ్ ఈజ్ ఫ్లాట్ అంటే ఇది ఫ్లాట్గా ఉంటుందంట. అలాగే బైలోబ్డ్ ఆర్గాన్ అంట. బైలోబ్డ్ అంటే 2 లోబ్స్ ఉంటాయన్నమాట. ఇట్లా బైలోబ్డ్ ఆర్గాన్. ఓకేనా. సిచ్యువేటెడ్ అబోవ్ ద హార్ట్. ఎక్కడ ఉంటుందంట? హార్ట్కి పైన ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి, థైమస్ అనేది ఫ్లాట్, అలాగే బైలోబ్డ్ ఆర్గాన్స్ 2 లోబ్స్తో ఉంటుందంట. హార్ట్కి పైన ఉంటుందంట. ఈచ్ లోబ్ ఈజ్ సరౌండెడ్ బై ఏ క్యాప్స్యూల్. మళ్ళీ ప్రతి లోబ్ చుట్టూ కూడా ఒక క్యాప్స్యూల్ ఉంటుందంట. నేను డయాగ్రామ్ చూపిస్తాను. అండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ లోబ్యూల్స్. సో ఒక లోబ్ మనం పర్టికులర్గా తీసుకుంటే దాని చుట్టూ ఒక క్యాప్స్యూల్ ఉంటుందంట. అలాగే లోబ్ అనేది లోబ్యూల్స్ కింద డివైడ్ అయి ఉంటుందంట. అంటే లోబ్లోని పార్ట్స్ని మనం లోబ్యూల్స్ అని చెప్పేసి అంటున్నాం. మళ్ళీ లోబ్యూల్స్ అనేవి ఎలా సెపరేట్ అయి ఉంటాయి అంటే ఒక కనెక్టివ్ టిష్యూ, స్ట్రాండ్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ద్వారా సెపరేట్ అయి ఉంటాయంట. ఆ స్ట్రాండ్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూనే ట్రబాక్యులే అని చెప్పేసి మనం అంటున్నాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రతి లోబ్యూల్లోని ఏమున్నాయి? మెడ్యులా ఉంది, కార్టెక్స్ ఉంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? థైమస్ గ్లాండ్లో 2 లోబ్స్ ఉంటాయి. ప్రతి లోబ్ చుట్టూ కూడా మనకి ఒక క్యాప్స్యూల్ లైక్ లేయర్ ఉంటుంది. ప్రతి లోబు లోపల సబ్ పార్ట్స్ కింద ఉంటుంది. ఆ సబ్ పార్ట్స్నే లోబ్యూల్స్ అంటాము. ఈ లోబ్యూల్స్ అన్నిటిని కూడా సెపరేట్ చేసేది
మనకి ఏంటి అంటే ట్రబాక్యులే అంటే ఇక్కడ ఏంటి మనకి ఇది ఒక కనెక్టివ్ టిష్యూ యొక్క స్ట్రాండ్స్ అన్నమాట. సో ప్రతి లోబ్యూల్లో మళ్ళీ ఏముంటాయంట, మెడ్యులా కార్టెక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. సరే, ఇప్పుడు టీ లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్ అవి ఎట్లా జరుగుద్దో చూద్దాం. సో టీ లింఫోసైట్స్ అనేవి మనకి బోన్ మ్యారోలో కదా ప్రొడ్యూస్ అయ్యేది. సో టీ లింఫోసైట్స్ యొక్క ప్రోజెనిటర్ సెల్స్, అంటే అవి ఇంకా మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి వాటిని మనం ప్రోజెనిటర్ సెల్స్ అంటున్నాం. సో టీ లింఫోసైట్స్ యొక్క ప్రోజెనిటర్ సెల్స్ అనేవి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయ్యి అవి థైమస్ గ్లాండ్కి వస్తాయంట. సో థైమస్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, హార్ట్కి పైన ఉంటుంది. సో థైమస్ గ్లాండ్కి వచ్చాక ఆ తర్వాత ఏమవుతుంది అంట, థైమస్ గ్లాండ్లోని లోబ్యూల్ యొక్క కార్టెక్స్ ఉంది కదా, ఈ కార్టెక్స్ రీజన్లోనే టీ లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్ అనేది జరుగుతుందంట. కార్టెక్స్లోనే మనకి మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. సో తర్వాత ఏమవుతుందంట, కార్టెక్స్ నుంచి మెడుల్లాలోకి వెళ్తాయంట. మెడుల్లాలోనే మనకి థైమిక్ సెలెక్షన్ అనేది జరుగుతుందంట. అసలు ఈ థైమిక్ సెలెక్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఏదో లింఫోసైట్స్ని ప్రొడ్యూస్ చేసేసాం కదా అని చెప్పి ఇమ్యూన్ సిస్టమ్ ఒప్పుకోదంట. ఏం చేస్తుందంట, వాటికి ఒక టెస్ట్ పెడుతుంది. అంటే మీరు కాలేజ్లో జాయిన్ అయిపోయారు, మీకు డిగ్రీ ఇచ్చేయాలని కాదు కదా 3 సంవత్సరాలు, మీకు ఎట్లాగ ఎగ్జామ్ పెడితేనే పాస్ అవుతారో అలాగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వాటికి కొన్ని టెస్టులు పెడద్దంట. ఆ టెస్టుల్లో ఏంటి అంటే సెల్ఫ్ ప్రోటీన్స్ని ఆ టీ లింఫోసైట్స్కి బి లింఫోసైట్స్కి ఎక్స్పోజ్ చేస్తుందన్నమాట. సో ఎక్స్పోజ్ చేసినప్పుడు ఒకవేళ కనుక ఆ సెల్ఫ్ ప్రోటీన్స్ని లేదా వాటిని సెల్ఫ్ యాంటీజెన్స్ అంటాం, వాటిని కనుక ఈ టీ లింఫోసైట్స్ రికాగ్నైజ్ చేస్తే అర్జెంటుగా క్లోనల్ డిలీషన్కి వెళ్తాయంట. క్లోనల్ డిలీషన్ అంటే ఎందుకంటే ఎప్పుడైతే అవి ఓన్ బాడీ ప్రోటీన్స్ని రికాగ్నైజ్ చేస్తున్నాయో అప్పుడు వాటితో మనకి పని లేదు. సో పని లేనప్పుడు అర్జెంటుగా వాటిని డిలీట్ చేసేస్తాయన్నమాట. సో మనకి మెడుల్లాలో థైమిక్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. అలాగే బి లింఫోసైట్స్ యొక్క సెలెక్షన్ అనేది మనకి బోన్ మ్యారోలోనే జరుగుతుంది అన్నమాట. సరే, ఒకవేళ థైమిక్ సెలెక్షన్ కూడా పాస్ అయిపోయినాయి మెడుల్లా నుంచి, తర్వాత ఏం చేస్తాయి అంటే అవి బ్లడ్ స్ట్రీమ్లోకి అలాగే లింఫాటిక్ సిస్టంలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. సెకండరీ లింఫాయిడ్ సిస్టమ్ చెప్పుకున్నాం కదా, లింఫ్ నోడ్స్ కానీ లింఫాటిక్ వెజల్స్ కానీ స్ప్లీన్ కానీ మాల్ట్ అండ్ గాల్ట్, అండ్ ఫైనల్గా ఎక్కడైతే యాంటీజన్ ఉందో అక్కడ ఎన్కౌంటర్ అవుతాయి. అక్కడ అవి ఎన్కౌంటర్ చేస్తాయన్నమాట యాంటీజన్, ఎక్కడైతే యాంటీజన్ ఉందో. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, టీ అండ్ బి లింఫోసైట్స్ అనేవి జనరల్గా మన బ్లడ్లో ఉంటాయి. అవి వేటి పర్పస్ అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఏవైతే యాంటీజన్స్ మన బాడీలో ఉన్నాయో వాటికి సంబంధించిన మెమొరీ సెల్స్. ఎప్పుడైతే మనకి పర్టిక్యులర్గా కొత్త యాంటీజన్ వస్తుందో మళ్ళీ కొత్త క్లోన్ ఆఫ్ టీ సెల్స్ బి సెల్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ థైమస్ చూద్దాం. సో థైమస్లో మీరు చూసారు కదా, ఇక్కడ సేమ్ మనకి థైమస్ చుట్టూ ఒక క్యాప్స్యూల్ ఉంది, అలాగే లోపల మనకి కార్టెక్స్ మెడుల్లా ఉంది, అండ్ థైమిక్ లోబ్యూల్స్ చూసారా, ఈ లోబ్యూల్స్ అన్నీ కూడా మనకి సెపరేట్ అయ్యేది ఇంటర్ లోబ్యులర్ సెప్టమ్, దాన్ని మనం ట్రబాక్యులే అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా. సో థైమస్ పొజిషన్ చూడండి, ఇక్కడ హార్ట్ దగ్గర, హార్ట్కి కొంచెం పైన మనకి ఉంటుందన్నమాట. సో అది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే మెచ్యూర్ బి అండ్ టీ లింఫోసైట్స్. సో ఎప్పుడైతే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో బి అండ్ టీ లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్ జరిగిపోతుందో అవి ఎక్కడికి మైగ్రేట్ అవుతాయి అంట, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్కి మైగ్రేట్ అవుతాయంట బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా. ఓకేనా. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఆర్గాన్ ఏంటంటే స్ప్లీన్ గురించి తెలిసిందే కదా. ఆర్బీసీ అనేది ఎక్కడైతే చనిపోతుందో వెళ్ళి దాని లైఫ్ స్పాన్ 120 days అయిపోయాక, సో దాన్ని మనం పూర్తి లైఫ్ స్పాన్ అనకూడదు, హాఫ్ లైఫ్ స్పాన్ అని చెప్పేసి అంటాం. సో హాఫ్ లైఫ్ స్పాన్ అయిపోయాక రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి వెళ్ళి స్ప్లీన్లోనే చనిపోతాయి అన్నమాట. ఓకేనా. స్ప్లీన్ ఈజ్ ద లార్జెస్ట్ ఎస్ఎల్ఓ. ఇక్కడ ఎస్ఎల్ఓ అంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్ and highly efficient in trapping and concentrating foreign substances క్యారీడ్ ఇన్ ద బ్లడ్. సో ఏవైతే బ్లడ్లోకి ఫారెన్ సబ్స్టెన్సెస్ లేదా యాంటీజెన్స్ లేదా ప్యాథోజన్స్ ఎంటర్ అవుతాయో వాటిని ఎఫెక్టివ్గా అండ్ ఎఫిషియెంట్గా ట్రాప్ చేసి, ఇక్కడ ట్రాపింగ్ మాత్రమే చేస్తుంది స్ప్లీన్ అనేది, కానీ వాటిని కిల్ చేయట్లేదు. ఎందుకంటే కిల్ చేసే పని అవది టీ అండ్ బి లింఫోసైట్స్ది, అలాగే అదర్ ఇమ్యూన్ సెల్స్ది. ఓకేనా. సో ద ఇంటీరియర్ ఆఫ్ ద స్ప్లీన్ ఈజ్ కంపార్ట్మెంటలైజ్డ్ స్ట్రక్చర్. అంటే స్ప్లీన్ యొక్క స్ట్రక్చర్స్ చూస్తే డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయంట. చూసారా, ఫస్ట్ది ఏంటి అంటే రెడ్ పల్ప్. సో రెడ్ పల్ప్లో ఎక్కడైతే డిఫెక్టివ్ ఆర్బీసీస్ కానీ
హాఫ్ లైఫ్ స్పాన్ అయిపోయిన ఆర్బీసీస్ కానీ చనిపోతాయో ఆ ఏరియాని మనం రెడ్ పల్ప్ అంటాం. అలాగే వైట్ పల్ప్ చూసుకుంటే ఇవన్నీ కలిపి పెరిఆర్టియోలర్ లింఫాయిడ్ షీత్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ పెరిఆర్టియోలర్ లింఫాయిడ్ షీత్ అనేది టీ సెల్స్ అనేవి వీటిల్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే బ్లడ్లో ఉన్న ప్యాథోజన్ని స్ప్లీన్ అనేది కాన్సన్ట్రేట్ చేసి స్ప్లీన్లోకి తీసుకొస్తుందో టీ లింఫోసైట్స్ వెంటనే వాటిని రికాగ్నైజ్ చేసి దానికి తగ్గ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి బీ లింఫోసైట్కి సిగ్నల్ ఇవ్వడం యాజ్ వెల్ యాజ్ సైటోటాక్సిసిటీని చూపించి యాంటీజన్ని లేదా ప్యాథోజన్ని కిల్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో రెడ్ పల్ప్ వైట్ పల్ప్ యొక్క ఫంక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ద మార్జినల్ జోన్ located peripheral to the pulse is rich in lymphocytes and macrophages. సో ఈ పెరిఫెరల్ ఏదైతే పెరిఆర్టియోలర్ లింఫాయిడ్ షీత్ యొక్క పెరిఫెరీ ఉందో అక్కడ మనకి లింఫోసైట్స్ మ్యాక్రోఫేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనకు తెలిసిందే కదా, మ్యాక్రోఫేజెస్ అనేవి యాంటీజన్ని ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడతాయి, అదే లింఫోసైట్స్ అనేవి స్పెసిఫిక్గా వాటిని చంపేయడానికి యూజ్ అవుతాయి, ఓకేనా. అండ్ అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ స్ప్లీన్ సెల్స్ ఆర్ బీ లింఫోసైట్స్ అండ్ 30 to 40% ఆర్ టీ లింఫోసైట్స్. సో స్ప్లీన్లో మనకి 50% బీ లింఫోసైట్సే కనిపిస్తాయి అంట, 30 to 40% మనకి టీ లింఫోసైట్స్ కనిపిస్తాయి, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది రెడ్ పల్ప్ అండ్ వైట్ పల్ప్. రెడ్ పల్ప్లో మనకి వచ్చి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చనిపోతే వైట్ పల్ప్లో మనకి పర్టికులర్గా ఇమ్యూన్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇగో ఇక్కడ చూడండి పెరిఆర్టియోలర్ లింఫాయిడ్ షీత్. సో ఈ పెరిఆర్టియోలర్ లింఫాయిడ్ షీట్లోనే మేజర్గా బీ అండ్ టీ లింఫోసైట్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. సో లింఫ్ నోడ్స్. సో మీకు ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే నేను చెప్పాను కదా, మనకి ఏదైతే సర్క్యులేషన్ సిస్టమ్ ఉంటుందో సర్క్యులేషన్ సిస్టమ్ పక్కనే మనకి లింఫాటిక్ సిస్టమ్ అనేది కూడా ఉంటుందంట. సో ఎట్లాగైతే ఆర్టరీస్ వెయిన్స్ అన్నీ ఉంటాయో అలాగే మనకి లింఫ్ వెజల్స్ అని లింఫ్ నోడ్స్ అని చెప్పేసి మనకి ఉంటాయి, ఓకేనా. సో ఇది అనాటమీ ఆఫ్ లింఫ్ నోడ్, వాటి గురించి క్లియర్గా చూద్దాం మనం. సో లింఫ్ నోడ్స్ ఆర్ స్మాల్ ఎన్క్యాప్సులేటెడ్ బీన్ షేప్డ్ స్ట్రక్చర్. సో బీన్ షేప్లో ఉంటాయి, అలాగే వాటి చుట్టూ కూడా ఒక క్యాప్స్యూల్ ఉంటుందంట. ఇది ఒక లేయర్ అన్నమాట. సో అందుకే ఎన్క్యాప్సులేటెడ్ బీన్ షేప్డ్ స్ట్రక్చర్ అంటున్నారు. సో దీని యొక్క సైజ్ అంతా లెస్ దెన్ 1 centimeter. సో లింఫ్ నోడ్ యొక్క సైజ్ అనేది మోర్ దెన్ 1 centimeter ఉంటుంది. అట్లాగే మనకి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ దగ్గరలోని కూడా ఎక్కడైతే సర్క్యులేషన్ సిస్టమ్ ఉంటుందో దాని పక్కనే మనకి లింఫ్ నోడ్స్ అనేవి కనిపిస్తాయి. దీస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మెడుల్లా అండ్ కార్టెక్స్. మళ్ళీ లింఫ్ నోడ్స్లో కూడా మెడుల్లా అనేది ఇన్నర్ పార్ట్, కార్టెక్స్ అనేది అవుటర్ పార్ట్ మనకి కనిపిస్తుంది అన్నమాట. సో కార్టెక్స్లో ఏముంటాయి అంటే ఇట్ కంటైన్స్ ప్రైమరీ లింఫాయిడ్ ఫాలికల్స్ ఉంటాయంట. సో కార్టెక్స్లో మనకి ప్రైమరీ లింఫాయిడ్ ఫాలికల్స్ ఉంటాయి. ఆఫ్టర్ యాంటీజెనిక్ స్టిమ్యులేషన్ లింఫాయిడ్ ఫాలికల్స్ విత్ జర్మినల్ సెంటర్స్ కంటైన్ డెన్స్ పాపులేషన్ ఆఫ్ బీ సెల్స్. ఎప్పుడైతే యాంటీజెన్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుందో ఆ యాంటీజెన్ని మనకి యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ రికాగ్నైజ్ చేసి టీ లింఫోసైట్స్కి వాటి సిగ్నల్స్ ఇచ్చి అక్కడి నుంచి బీ లింఫోసైట్స్కి సిగ్నల్స్ ఇచ్చి యాంటీబాడీస్ని లేదా ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ని ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేయమని చెప్తాయో ఆటోమేటిక్గా ఈ ప్రొడ్యూస్ అయిన బీ సెల్స్ అన్నీ కూడా ఏవైతే మెచ్యూర్ అయ్యి నెయివ్ బీ సెల్స్ అంటాం, అంటే యాంటీజెన్ని ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉన్న బీ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఈ లింఫ్ నోడ్స్ యొక్క కార్టెక్స్లో ఉండే లింఫాయిడ్ ఫాలికల్స్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అక్కడ జర్మినల్ సెంటర్స్ అనేవి ఉంటాయి, నేను పిక్చర్లో చూపిస్తాను. అలాగే మనకి డీప్ కార్టెక్స్ అలాగే పారాకార్టెక్స్ అనేవి కూడా మనకి కార్టెక్స్లో ఉంటాయి. ఈ డీప్ అండ్ పారాకార్టెక్స్లో మనకి టీ లింఫోసైట్స్ అలాగే డెండ్రైటిక్ సెల్స్. సో డెండ్రైటిక్ సెల్స్ కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్, గుర్తుపెట్టుకోండి. సో మనకు ఆల్రెడీ చూసాం డెండ్రైటిక్ సెల్స్ యొక్క ఫంక్షన్. ఇవి ఏం చేస్తే యాంటీజెన్ ప్రజెంటేషన్ చేసి టీ లింఫోసైట్స్కి సిగ్నల్ ఇవ్వడం, టీ లింఫోసైట్స్ వచ్చి బీ లింఫోసైట్స్కి సిగ్నల్ ఇవ్వడం. చూడండి, టీ హెల్పర్ సెల్స్ మాత్రమే బీ సెల్స్కి సిగ్నల్ ఇస్తాయి. టీ సైటోటాక్సిక్ సెల్స్ ఏం చేస్తాయి, డైరెక్ట్గా యాంటీజెన్ని మనకి కిల్ చేస్తాయి అన్నమాట, ఓకేనా, త్రూ సైటోటాక్సిసిటీ.
సో బి లింఫోసైట్స్ అనేవి పర్టికులర్గా ఇమ్యూన్ రెస్పాన్స్ని ఇస్తాయి. మరి మెడుల్లాలో ఏముంటాయి అంటే మెడుల్లాలో యాంటీబాడీ సెక్రీటింగ్ ప్లాస్మా సెల్స్. మనం చెప్పుకున్నాం బీ సెల్సే మనకి ప్లాస్మా సెల్స్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో కొన్ని ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయి, యూజువల్గా యాంటీబాడీస్ని బయటకి అంటే సర్క్యులేషన్లోకి సెక్రీట్ చేసేస్తే నార్మల్గా ఉండే బీ సెల్స్ అన్నీ కూడా యాంటీబాడీస్ని డైరెక్ట్గా అవి క్యారీ చేస్తాయి అన్నమాట, అంటే సర్ఫేస్ మీద. సో సేమ్ స్ట్రక్చర్ లింఫ్ నోడ్ యొక్క స్ట్రక్చర్ ఇది, ఓకేనా. సో జర్మినల్ సెంటర్స్ చూసారు కదా, ఇక్కడ మనకి మెయిన్గా బీ సెల్స్ అనేవి కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. అలాగే మాల్ట్ మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి మ్యూకస్ లేయర్ ఉంటుంది ఎక్కడ, వెజైనల్ ట్రాక్ట్లోని, నోస్లోని, మౌత్లో, వెజైనల్ ట్రాక్ట్లో ఇక్కడ మ్యూకోసా టిష్యూస్ ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయి అంటే ఏవైతే ప్యాథోజన్ అనేది బాడీ లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుందో వాటిని క్యాప్చర్ చేసి బయటికి పంపించడానికి చూస్తాయన్నమాట. మెజారిటీ ఆఫ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ లొకేటెడ్ విత్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ, డైజెస్టివ్ అండ్ జెనిటో యూరినరీ అంటే వెజైనల్ ట్రాక్ట్, ఓకేనా. సో రెస్పిరేటరీ అంటే ఇక్కడ నోస్ వస్తుంది, డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే మౌత్ వస్తుంది. సో వీటిల్లో ఎక్కువ ఉంటాయంట. వీటినే మనం ఏమంటాము అంటే మాల్ట్, మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూస్. సో ఇవి 2 టైప్స్ అంట. ఒకటి వచ్చి బ్రాంకియల్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ పర్టికులర్గా మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్కి కనెక్ట్ అయి ఉన్న మౌత్ పార్ట్స్ దగ్గర ఉంటుంది. గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ డైజెస్టివ్ ట్రాక్ట్కి డైరెక్ట్గా అసోసియేట్ అయి ఉన్న మౌత్ పార్ట్స్ దగ్గర కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఈ గాల్ట్లో మనకి ఏముంటాయంట, టాన్సిల్స్, అలాగే ఎడినాయిడ్స్, అలాగే స్పెషలైజ్డ్ రీజన్స్ అంటే స్మాల్ ఇంటెస్టైన్లో మనకి ఈ యాంటీజెన్స్ని ట్రాప్ చేయడానికి పెరియర్ ప్యాచెస్ అని చెప్పేసి మనకుంటాయి అన్నమాట. ఈ పెరియర్ ప్యాచెస్ కూడా పర్టికులర్గా యాంటీజెన్స్ని ఎంట్రాప్ చేయడానికి మనకి ఎక్కువగా యూజ్ అవుతాయి. సో ఇది ఆర్గాన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. సో ఆల్రెడీ మనం సెల్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ చూసాం, ఆర్గాన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ చూసాం. సో ఈ 2 కూడా మేజర్ క్వశ్చన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి.